ఆలోచన బానే ఉందండి. ఆ అబ్బాయి నాకు నచ్చాడు. కానీ ఆ ఇంటికి కోడలిగా వెళ్ళాలంటే వైష్ణవి ఒప్పుకోదండి. ఎందుకు ఒప్పుకోదు? మనం ఒకరికొకళ్ళం బంధువులం అవుతామని తెలియక ఆ గుండమ్మ, లోకేశ్వరి దీంతో గొడవపడ్డారు. ఇది వాళ్ల పేరెత్తితేనే ఫైర్ అయిపోతుంది. అలాంటిది వాళ్ళకి తోడి కోడలుగా వెళ్తుందంటే ఇది ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటాను మమ్మీ. వైషు, మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను డాడీ. అది కాదే, మరా గుండమ్మ? ఎప్పుడో తెలియక ఏవో చిన్న చిన్న గొడవలు పడ్డాం. అంత మాత్రాన ఆ మాటలన్నీ పట్టించుకుంటూ కూర్చుంటామా? నాకు మీ ఆనందమే ఇంపార్టెంట్ డాడీ. చూసావే నా కూతురు, అది పెళ్లికి ఒప్పుకోదు అన్నావు, కానీ చూడు నా ఆనందమే తనకు ముఖ్యం అంటుంది. నేను సెలెక్ట్ చేసిన సంబంధాన్ని చేసుకుంటాను అంటుంది. రేపే మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తావమ్మా, సరేనా? ఎందుకు ఈ పెళ్లి ఓకే చేసావు వైషు? చెప్పాను కదా మమ్మీ, డాడీ సంతోషం కోసమని. నిన్ను కన్నదాన్ని, 20 ఏళ్లుగా నిన్ను దగ్గరగా చూస్తున్నదాన్ని. నువ్వేంటో నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలీదా? అసలు రీజన్ ఏంటో చెప్పు. పగ. నన్ను అవమానించిన ఆ గుండమ్మ మీద పగ. చిన్నప్పుడు నాకు భారతం గురించి చెప్తూ శకుని గురించి ఒక కథ చెప్పేదానివి గుర్తుందా? బలవంతుడైన దుర్యోధనుణ్ణి తను ఎదిరించి ఏమీ చెయ్యలేనని చెప్పి వాళ్ల పంచనే చేరి వాళ్ళని సర్వనాశనం చేశాడని. అప్పుడు నువ్వు ఆ కథ చెప్పినప్పుడల్లా నాకు బోర్గా అనిపించేది మమ్మీ. కానీ ఇప్పుడు ఆ కథలో ఉన్న నీతి కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఆ గుండమ్మని ఎదిరించి నేనేం చెయ్యలేను మమ్మీ. కానీ వాళ్ళ వల్ల నాకు జరిగిన అవమానానికి ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి. వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళ పతనం చూడాలనుకుంటున్నాను. అంటే రివెంజ్ కోసం పెళ్లి ఒప్పుకుంటున్నావా? నా కాబోయే హస్బెండ్ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని నేనెప్పుడూ ఆలోచించలేదు మమ్మీ. కానీ ఎందుకో అబ్బాయి నాకు బాగానే ఉన్నాడు అనిపించింది. నచ్చినవాడు ఆ ఇంట్లోనే ఉన్నాడు, నా శత్రువు కూడా ఆ ఇంట్లోనే ఉంది. నేను పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలిగా వెళ్ళి ఆ ఇంట్లో కుడికాలు పెడతాను. ఆ గుండమ్మ నెత్తి మీద ఎడం కాలు పెడతాను. నా భర్తతో హ్యాపీగా కాపురం చేస్తాను. వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తాను. పగ సాధించి తీరుతాను. రేయ్,
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేయకుండా డిస్కషన్ ఏంట్రా? ఆ, ఏం లేదన్నయ్య, వదిన పెళ్లి చేసుకోమంటుంది. చేసుకొని మేము ఉద్ధరించాం, ఇప్పుడు నువ్వు ఉద్ధరిద్దువు గాని. అదేంటి మనవడా, అంటే నీ తమ్ముడిని పెళ్ళే చేసుకోవద్దంటావా? దాని నోట్నుంచి ఈ మాట ఎందుకొచ్చిందో తెలియదు కాని వీడు వచ్చినప్పటినుంచి నా ఆలోచనంతా అదే. వీడికి కూడా పెళ్లి చేసేస్తే మాకు తోడుంటాడు. ఏరా అబ్బాయి, పెళ్లి చేసేయమంటావా? ఫారెన్లో చదువుకొని వచ్చారు, మరి మీకు సంబంధాలు చూస్తే నచ్చుతాయో లేదో తెలియాలి కదా. ఏం మనవడా, కొంపదీసి అమెరికాలో కానీ తెల్లగున్న దొరసాన్ని ఎవరన్నా ప్రేమించావా? ఆ ప్రేమిస్తే చెప్పు, తీసుకొచ్చి కట్టేస్తాం. అవునరా, ఈ ఏరియాలో ఇంగ్లీష్ కోడల్ని తెచ్చుకున్న క్రెడిట్ మీ అమ్మకే దక్కుతుందిరా. నాకు క్రెడిట్లొద్దు, క్రెడిట్ కార్డులు వద్దు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కాని నాకొచ్చే చిన్న కోడలు గుండంలాగే ఉండాలి. హ? ఏంటి అంత లావుగానా? ఆహా, అంటే జిమ్ బాడీ నా వల్ల అవ్వట్లేదు. పాప మాట చిన్నపిల్లాడు. అంటే దానిలాగా పద్ధతులని తెలిసిన అమ్మాయని నా ఉద్దేశం. అబ్బా కామాక్షమ్మ, ఎంత బాగా చెప్పావమ్మా. మ్మ్. ఇది కరెక్ట్. ఏంటి మీ అత్త దాన్ని పొగిడేస్తుంది? కామాక్షి, ఆ అన్నయ్య, ఏంటి బావా, సడన్ గా ఉదయాన్నే వచ్చారు? బాబాయ్ రండి, టిఫిన్ టైంకి వచ్చారు. అందరం కలిసి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. వద్దుగుండమ్మా, గతికితే అతకదు అంటారు కదా. అదేంటి పిన్ని ఈ మాట? బావా, చెల్లెమ్మ, ఇద్దరు అలా కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి. రే విశ్వనాథ్, నువ్వు కూర్చోరా. ఆ? ఏంట్రా, మా ఇంటికొచ్చి మాకు మర్యాదలు చేస్తున్నావేంట్రా? చెప్తాను. వైష్ణవి, ఇలా రామ్మా. బావగారు, ఇది నా కూతురు వైష్ణవి. అదేంటి అబ్బాయి, మళ్ళీ మాకు కొత్తగా తెలియనట్టు పరిచయం చేస్తున్నావు. చెప్తాను కదా. మా అమ్మాయిని మీ ఇంటి కోడలను చేసుకోమని అడగడానికి వచ్చాం బావగారు. ఏంట్రా విశ్వం నువ్వనేది? అవునన్నయ్య, మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. పాతేళ్లుగా దూరంగా ఉన్నాం. మీ మంచి మనసుతో మళ్ళీ దగ్గరయ్యాం. ఈ పెళ్లితో మన బంధాన్ని శాశ్వతంగా బంధుత్వంగా మార్చుకోవాలనుకుంటున్నాం బావగారు.
ఆడపిల్లని ఎంత గొప్ప ఇంట్లో ఇచ్చినా అక్కడ ఎలా ఉందని ప్రతి కన్న తండ్రికి ఆందోళనగానే ఉంటుంది. అదే మీ ఇంటికిస్తే మాకు ఆ భయం ఉండదు. చూస్తూనే ఉన్నాం కదా, ఒకే ఇంట్లో ఉన్న తోడికోడలకి అస్సలు పడదు. గొడవలు, విడిపోవడాలు, ఎవరికి వాళ్ళుగా బ్రతకడాలు. కాని మీ కోడళ్ళిద్దరూ బంగారం. అందుకే మీరందరూ కలిసుంటున్నారు. మీతో పాటు నా కూతుర్ని కూడా కలుపుకుంటే ఇక మాకే దిగులు ఉండదు. ఇదేంటి పోయి దీన్ని ఇంటి కోడలిగా చేస్తున్నారు? మొహం మీద కాఫీ కప్పు కొట్టిందే తోడికోడలవుతుంది. శత్రువుతోనే కలిసి బతకాల్సిందే. ఏంటో దీని రాతేమిటో ఏం అర్థం కావట్లేదు. అభయ్ చూస్తే సాఫ్ట్, కానీ వైష్ణవికి అహంకారం ఎక్కువ. వీళ్ళిద్దరికి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది? మీ అమ్మాయి మా ఇంటి కోడలు అవుతుంది అంటే మాకేం అభ్యంతరం లేదయ్యా. కాకపోతే నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళిద్దరూ కదా. మా అమ్మాయికి మీ అబ్బాయిని చేసుకోవడం ఇష్టమేనండి. రాబాయ్, నువ్వేమంటావు? అనడానికి ఏముందన్నయ్య, ఆడపిల్ల తనే పేరెంట్స్ మాటకి అంత వాల్యూ ఇస్తున్నప్పుడు మగాణ్ణి నేను మాట కాదంటానా? అంటే వైష్ణవి కొంచెం స్పీడ్ ఎక్కువ, అబ్బాయి చాలా సాఫ్ట్. తనకి ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో తెలియదు కాబట్టి వెంటనే కాకుండా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఏమబ్బాయి? పర్లేదు వదినా, నేను అడ్జస్ట్ చేసుకుంటాగా. అభయ్ వాలకం చూస్తుంటే వైష్ణవిని ఇష్టపడుతున్నట్టున్నాడు. అత్తయ్య గారు వాళ్ళేమో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు కాదని ఎలా చెప్పగలం? చూడండమ్మా, గతంలో మీతో అది బిహేవ్ చేసిన విధానం బట్టి మీరలా ఫీల్ అయి ఉండొచ్చు. కానీ చిన్నపిల్ల, ఒక విధంగా మా గారాబం వల్లే అది అలా తయారయ్యింది. ఇక్కడైతే మీరందరూ ఉంటారు కదా, మీ సొంత చెల్లి అనుకోండి. తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే మీరు చెప్పండి, సరిదిద్దండి. తను మార్చుకుంటుంది. అవునక్క, నా పద్ధతి నేను మార్చుకుంటాను. మీరు ఎలా చెప్తే అలా వింటానక్క. తను మారతా అంటుందిగా, మీరు చెప్పినట్టే వింటా ఉంటుంది. ఇంకేం ప్రాబ్లం ఏం లేదు కదా. అబ్బాయి, నీ ఎగ్జైట్మెంట్ ఏంట్రా? అది అనియా, అది రే అబ్బాయి, వైష్ణవి నీకు మనస్ఫూర్తిగా నచ్చేసిందా ఏంటి? చెప్పరా, ఆ, ఏ, చెప్పు. ఏ, ఏయ్, సిగ్గు, ఏయ్. ఆ, సిగ్గే కదా. నచ్చింది కదా? ఇదిగో మనవాళ్ళు పెళ్లి కాకుండానే అమ్మాయిని వెనకేసుకొచ్చేస్తున్నానంటే ఆ మాత్రం అర్థం కావట్లేదు మీకు? అయితే ఇంకే పంతులు గారిని పిలిపించి పెళ్లి ముహూర్తాలు పెట్టించి పెళ్లి బాజాలు మోగించండి. అంతే. ఆ.
లోకేశ్వరి, ఏంటి అలా ఉన్నావు? మొహం మీద కాఫీ కొట్టి అవమానించిందే తోడుకోళ్ళు అవుతుందనా? కాదు. నువ్వు కాదు అని చెప్తే నేను నమ్మేస్తానా? అక్కడికి అగ్గిపుల్ల వేద్దామని ట్రై చేశావు. కానీ నీ మరిదేమో ఆ పిల్లని చూసిన దగ్గర నుంచి ఓ తెగ మెలికలు తిరిగిపోతున్నాడు. దాంతోనే కదా నువ్వేం అనలేకాగావు. అబ్బా, నేను ఆలోచిస్తుంది, టెన్షన్ పడుతుంది వాళ్ళ పెళ్లి గురించి కాదు నానమ్మా. ఆ వైష్ణవి నాకు తోడుకోడలు అయితే ఏంటి, కాకపోతే నాకేంటి? రేపే ఫ్యాషన్ షో కాంపిటీషన్ ఉంది. ఇంట్లో అందరి కళ్ళు కప్పి ఎలా వెళ్ళాలా అని టెన్షన్ పడుతున్నాను. నువ్వు చెప్పిన కాంపిటీషన్ రేపేనా? ఆ, ఏం చేయాలో ఎలా మేనేజ్ చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. ఏంటిది? నేను వీళ్లతో గొడవ పెట్టుకుంటున్నానని అది మనసులో పెట్టుకుని ఈ పెళ్లిని ఆపాలని చూస్తుందా? అందుకేనా ఈ టెన్షన్? లోకేశ్వరి, దేని గురించి సలహా అడుగుతున్నావు? అంటే అది నాకు అర్థమైంది. వైష్ణవి గురించే కదా ఆలోచిస్తున్నావు. దాని గురించి కాదే. మరి దేని గురించి? చూడు లోకేశ్వరి, వైష్ణవిని అభయ్కిచ్చి పెళ్లి చేద్దామని బాబాయ్ వాళ్ళు అడగగానే ముందు నేను కంగారు పడ్డాను. వైష్ణవి అభయ్కి మ్యాచ్ అవుతుందా అని అనుకున్నాను. నేను తనకి బాగానే మ్యాచ్ అవుతానే, కానీ మ్యాచ్ అవ్వందల్లా మీ ఇద్దరికి. కాకపోతే తన అన్న కూతుర్ని కోడలుగా చేసుకుంటే రక్త సంబంధం కాస్త శాశ్వత బంధంగా మారుతుందని అత్తయ్య గారు ఆశపడుతున్నారు. దానికి తోడు అబ్బాయి కూడా వైష్ణవిని ఇష్టపడుతున్నట్టున్నాడు. వైష్ణవి మనతో తెలియక ఏదో తప్పుగా ప్రవర్తించొచ్చు. అంత మాత్రాన మన మరిది ఇష్టాన్ని మనం కాదు అనడం ఎంతవరకు కరెక్ట్? అందుకే నేను కూడా ఏమీ మాట్లాడలేదు. అయినా చిన్నతనం కాబట్టి అది అలా ఉంది. పెళ్ళైతే అన్నీ తనే తెలుసుకుంటుంది. దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, సరేనా? నా టెన్షన్ నాదైతే ఇదేదేదో ఊహించుకొని సలహాలు ఇచ్చేస్తోంది. అంటే నువ్వు ఆలోచిస్తుంది నా గురించి కాదా? వేరే టెన్షన్ ఉందా? ఏంటది? వెల్కమ్. థ్యాంక్ యూ. ఈసారి కాంపిటీషన్స్ చాలా టఫ్గా ఉన్నట్టున్నాయి. ఎంత టఫ్గా ఉన్నా విన్ అయ్యేది మన కంపెనీ తరఫున పార్టిసిపేట్ చేసిన మోడలే సార్. ఇంతకీ తను ఎక్కడా? ఎక్కడ సార్? వచ్చేస్తుంది సార్. మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను తీసుకొస్తాను. ఓకే. లోకేశ్వరి ఏంటి ఇంకా రాలేదు? ఏంటమ్మా ఇంత లేటు? సారీ సార్. నీకోసం ఎండి గారు స్పాన్సర్లు వెయిట్ చేస్తున్నారు. త్వరగా రా. ఎక్కడ మన మోడల్? ఇంకా రాలేదేంటి? ఎస్,
సార్ తినే మోడల్ లోకేశ్వరి మన ఎండి గారు. నమస్తే సార్. నమస్తే. స్పాన్సర్ చేసింది ఇతనే. నమస్తే సార్. హాయ్.